సంచలనాలకు మారుపేరు, కబ్జాలకు కేర్ ఆఫ్, కలెక్టర్ నుంచి కన్న కూతురు వరకు కంప్లైంట్స్, సొంత అంచనగణానికే అడ్రస్ లేకుండా చేసే మహాగణుడు ఆయనే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి గారు. నమస్కారం అండి ఎమ్మెల్యే గారు. నమస్కారం. మొత్తం మీద రాష్ట్ర రాజకీయాలు బీఆర్ఎస్లో బీఫాము దక్కకపోతున్న సమాచారం, వీటిని ఏ విధంగా విశ్లేషిస్తారు మీరు? మొదలు మీరు ఏదైతే ఇప్పుడు సంచలనాలకు కేరాపు లేకపోతే కబ్జాలకు మూలపురుషుడు అనేది భావం వెలుబుచ్చిండ్రో అక్షరాల అసత్యం అది. ఓకే, ఒకటి సార్, రాజకీయాలు మాట్లాడుకునే ముందు ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి 2 నిమిషాలు ప్రేక్షకులకు ఒకసారి. నేను గ్రామీణ ప్రాంతాలలో కుగ్రామంలో పుట్టిన పుణ్యలేని గ్రామం వర్తన్నపేట కాన్స్టిట్యున్సీ. 19 ఏళ్ళ వరకు చదువు వ్యవసాయం 2 చేసుకొని 19 ఏట హైదరాబాద్కి వచ్చిన. ఓకే, హైదరాబాద్ కూడా మా మేనమామ మీద ఆయన ఏదో మాట అంటే ఇట్నే యాంగిలాతో వచ్చేసిన. ఓకే, ఏం లేదు, అక్కడ నాకేమైనా ఆస్తులు వస్తే మా తల్లిదండ్రులకి మా అన్నదమ్ములకి మా అక్కదల్లికి ఇచ్చేసి ఓకే, నేనుగా నిలబడి ఇక్కడ ఓకే, నాకు నేనుగా కష్టం చేసుకొని బతికిన. ఓకే, ఈ స్థాయికి వచ్చిన, ప్రజాసేవ చేసిన. ఓకే, ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అంటే మీరు తినడానికి తిండి లేని పరిస్థితి, కట్టడానికి బట్ట లేని పరిస్థితిలో హైదరాబాద్ వచ్చిన ముత్తిరెడ్డి యాదిరెడ్డి ఈరోజు 1000 కోట్లకు అధిపతి, 1000 ఎకరాలకు భూస్వామి. ఇది ఎట్లా సాధ్యమైందంటారు? 1000 ఎకరాల భూస్వామ్యం అనేది కూడా 100% అసత్యం. అది 130 ఎకరాలు ఇప్పుడు ఉంటుంది నాకు. అది కొనుక్కున్న బాపద్ది. ఓకే, కబ్జాల రాయుడు ముత్తిరెడ్డి యాదిరెడ్డి చేరియాలకు సంబంధించింది కానివ్వండి, కొల్లగొట్టుకు సంబంధించి తండకు సంబంధించింది కానీ ఇలాంటి చాలా ఆరోపణల మీద ముత్తిరెడ్డి యాదిరెడ్డి కబ్జాలే తప్ప ప్రజాసేవ పట్టదు అనే విధంగా ప్రచారం జరుగుతుంది జనగాం జిల్లాలో. ముఖ్యంగా ఓడిపోతాడు, ఈయన ప్రజాసేవ పట్టదు, గెలవడు అని చెప్పి 14లో ప్రయత్నం చేసినారు. నాకు పడరాని శత్రువులు. ముఖ్యమంత్రి గారు నమ్మకంతో, ఆయనకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తోటి నా ప్రవర్తన తెలిసిన ఆయనగా టికెట్ ఇస్తే పీసీసీ ప్రెసిడెంట్ని ఓడగొట్టి గెలిచి వచ్చిన. ఓకే, ప్రజా సమస్య పట్టకపోతే ప్రజలే గెలిపించారు. ఓకే, 18లో కూడా నా మీద అభియోగాలు చేసిన కలెక్టర్లను లెక్క పెట్టడు, లేకుంటే నీటిపారుదల శాఖ అధికారులను లెక్క పెట్టరు, కరెంట్ అధికారులను లెక్క పెట్టరు, పంచాయతీరాజ్ అధికారులను లెక్క పెట్టడు. ఈయన దురుసుగా ప్రవర్తిస్తాడు కాబట్టి ఈయన వివాదాస్పదుడు కాబట్టి గెలవడు అని చెప్పి ప్రయత్నం చేసారు. నాకు పడరాని వాళ్ళు 18లో టికెట్ ఇచ్చిన 30,000 ప్రజల మీద గెలిచి వచ్చిన. ప్రజలు నా వెంట ఉంటే ప్రజాపనులు చేస్తేనే సాధ్యమైంది. అప్పుడెవరు మీకు టికెట్ రావద్దు అని అడ్డుపడ్డ వ్యక్తి? మా ముఖ్యమంత్రి గారికి తెలుసు బాగా నాకంటే. అంటే మీరు ఒకసారి చెప్తే మా తెలవాలి కదా జనాలు కూడా. మా ముఖ్యమంత్రి గారు తెలుసు కాబట్టి చెప్పాల్సిన పని లేదు అది. అంటే ఇప్పుడు మా ఐ డ్రీమ్ వ్యూవర్స్ కూడా తెలవాలి, అంటే ఎవరు ఆ వ్యక్తి, ఇప్పుడు అదే వ్యక్తి అడ్డుపడుతుంది. ముఖ్యమంత్రి పార్టీ విషయం కదా, పార్టీ కాబట్టి నేను బయట మాట్లాడిన భావ్యం కాదు కాబట్టి ముఖ్యమంత్రి గారు తెలుసు అది.